హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకుందాం చూసుకుందామా. గుత్తొంకాయలు మంచిగా 4 పక్కల కట్ చేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని మంచిగా వాటర్లో కలుపుకుందాం. కలిపేసి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక ఏం చేద్దామంటే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. జీడిపప్పు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగి, ఎల్లుల్లిపాయ ఆకు అన్నీ మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టేసుకున్నాక మంచిగా మన ఇష్టం 2 ఉల్లిగడ్డలు 3 ఉల్లిగడ్డలు సరిపడగా పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్లా పట్టేసుకుందాం. పేస్ట్లో పెట్టేసుకొని అవి పక్కకి తీసేద్దాం. పక్కకి తీసినాక ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా కసాపిస అంటే మరీ పేస్ట్లా వద్దు, అవి నార్మల్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని పేస్ట్ కూడా పక్కనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు గ్యాస్ వెలిగిద్దాం. గ్యాస్ వెలిగించి పెనాలు పెడదాం. దాని మీద పెన పెట్టి ఏం చేద్దామంటే హీట్ ఎక్కింది ఇలా చూద్దాం. 1 నిమిషం చూసిన తర్వాత సరిపడగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గుత్తొంకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఎందుకంటే అవి మసాలా పెట్టిన దానికన్నా ఇట్లా మనం ఫ్రై చేసుకొని గుత్తొంకాయ కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చి ఉండదు, మధ్యలో బాగుంటుంది. మంచిగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టి 2 నిమిషాలు చూడండి మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ ఒక సైడ్కి తీసేస్తాం. ఒక ప్లేట్లో తీసేసుకొని మంచిగా మళ్ళీ సరిపడగా ఆయిల్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ దానికి కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి గుత్తొంకాయ కర్రీ. ఒకసారి ఫ్రై చేయించుకోవచ్చు మీరు కూడా. సింపుల్గా ప్రాసెస్ ఏం పెద్ద ఏమి ఉండదు. 2 నిమిషాలు వేగితే చాలు. గుత్తొంకాయ చాలా బాగుంటుంది. ఈ వంకాయలు అంటే ఇష్టం నాకు. ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకుని కదా ఫ్రై చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉండేద్దామా. పెట్టిన తర్వాత ఏం చేద్దామంటే సరిపడగా పసుపు వేసుకుందాం. సరిపడగా పసుపు, కొంచెం సాల్ట్, సరిపడగా కారం. అంటే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి నేనైతే 2 స్పూన్లు కొంచెం వేసాను. నాకు స్పైసీగా ఉంటే ఇష్టం అన్నమాట. ఎందుకంటే ముందుగా మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, పేస్ట్ వేసేసరికి కారం ఉండదన్నమాట, బాగుంటుంది కమ్మగా. అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రై చేసేసిన తర్వాత ముందుగా మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా అంతా మిక్సీని అది దీంట్లో వేసేద్దాం. వేసేసి సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టి మంచిగా అటు ఇటు కలిపి అడుగు పెడితే మళ్ళీ కొంచెం కూర ఖరాబ్ అవుతుంది అన్నమాట కర్రీ. కాబట్టి సిమ్లో పెట్టి అలాగా 2 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చుక మళ్ళీ కొంచెం మూత పెట్టేసినాక 1 నిమిషం తీసి ఆయిల్ చూడండి పైకి వచ్చింది. ఆయిల్ పైకి వచ్చాక అప్పుడు సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇలాగా. ఎందుకంటే కొంచెం వాటర్ ఎప్పుడైనా కూడా ఏ కర్రీలో అయినా కొంచెం యాడ్ చేస్తే వాటర్ ఉడికిన తర్వాత కర్రీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఏం చేద్దామంటే ముందు మనం పక్కన పెట్టుకున్నాం కదా గుత్తొంకాయ, అవి వేసేద్దామా. వేసేసాక కొంచెం మనం ఏం చేద్దామంటే ఎసరు అది కొంచెం కర్రీ మగ్గిన తర్వాత అప్పుడు వేయాలి గుత్తొంకాయ. ఎందుకంటే ఫస్ట్లో వేసేస్తామంటే అది మొత్తం చీలికి అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వేసేసాక 2 నిమిషాలు 3 నిమిషాలు దగ్గరగా అయ్యే వరకు, మరీ దగ్గరగా కాదు, మాదిరిగా అయ్యే వరకు మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం. ఇందులో కొత్తిమీర వేసింది, యాడ్ చేయలేదు, సారీ. ఇప్పుడు చూడండి గుత్తొంకాయ కర్రీ బాగుంది కదా. ఏ వంకాయ విడివిడిగా ఉంది. కర్రీ అయిపోయింది చూడండి. 1 నిమిషం, 1 నిమిషంలో లైవ్ ఫ్లేమ్లో పెట్టమంటే చాలా టేస్టీగా పరోటా గుత్తొంకాయ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.